పర్వీన్ రెడ్డి సేటు ముసలి పాసింది 5 నిమిషాల కథ 10 నిమిషాల కథ నా 5-6 రోజులు నువ్వు నడిత పంచడి అప్పటిదాకా ఇక్కడ పండరా నేను లేకపోతే ఒకటి మీద అమ్మను ముసలను నన్ను కొట్టేదా మొగోడు ఆయన నీ పెద్ద మనుషులు నువ్వు కలిసి ఇద్దరాక ఊగులాడాలి కావచ్చు మరి పొద్దుకు 4 సార్లు వాళ్ళ ఇంటికి పోయినా మరి కానత్తలేడు మరి ఈడ చిలకల్లల్లా ఏడున్నాడు పర్వీన్ రెడ్డి సేటు ఇంటికి పోతే వాళ్ళ భార్య ఏమో చిలక కన్నే ఉన్నాడు పో ముసలాడు అని ఇలాగొచ్చింది మరి ఈడ ఏడ కానత్తలేడుగా అరే ఎక్కడు కాగొగ్గ చెట్టు కింద పన్నది ఆయనే కావచ్చు పర్వీన్ రెడ్డి సేటు ముసలి పాసింది ఏం కొడతావు ఊరంతా గట్టి కొడతా అందరికి నత్తాను ఏం కొడవాడు అయ్యా నేనేమంటుంది సేటు మీకోసం 2-3 సార్లు మీ ఇంటికి పోయినా పోతే అవపడకపోతే మీ భార్య అన్నది కదా అదే అటు చిలకకెళ్ళే ఉన్నాడు పోవే అని అంటే నేను ఇటుకెళ్ళి వచ్చి పిలిచిన అటు చూసిన చింత చెట్టు కానీ పండుకుంటావు కావచ్చు అనుకున్నా కానీ కనబడలే అందుకే పిలిచినట్లా చెప్పు నువ్వు వచ్చిన విషయం ఏంది నీతో గవర్ రాకర్రాదు గడిగా ఉండవు నీతో 2 సార్లు కళ్ళ చల్లగా మందమని నేను వచ్చిన చెప్పేంది ఎవరు మందరు ఇచ్చిన అర్థంలే నా రాతే అట్టున్న సేటు ఏం చేయగాని ఇక ఉన్న చిలకలు మొత్తం సోయసిక్కుడు వేసినావా నువ్వు ఇక అంటే ఆ ముచ్చటాడడానికే నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావా నువ్వు అదిగా సేటు నేను వేరే ముచ్చట మీదనే వచ్చిన ఏది వేరే ముచ్చట మీద ఉన్న 20 గుంటలకు 20 తిర్ల పంటలు ఎత్తాను నీ 5-6 ఎకరాలు నేనే వేసుకుంటా నీ ఈయన వేసినావా చెప్తావా ఎన్ని లైన్ల కింద పంట ఎత్తావు 20 గుంటలకు నువ్వు 36 బ్యాంకులు అప్పులు తెచ్చి పింఛన్తోని 4000తోని 6000 ఖాతా ఎత్తాను తుమ్మ సమయం ఇక్కడ నా రందులు నాకున్నాయి సోయాబీన్ వేసినావా పని చెప్పుకొని పో నీతో గవర్ రాకర్రారు గడి కావలేదు నస్తా ముసలాడు సరే తిడితే ఇక నా మంచివే నువ్వు దూరం పోయినావా కానీ ఇంకా టాస్కర్ నువ్వు పంపించరాదు దేనికి అది నాటుకు దున్నాలి ఇవారు నార్మల్ వాళ్ళు దున్నీళ్ళు వాడు తుమ్మెంకటేసి గారు దున్ని వాడు దున్నుతాడు అరే వాడిని ఎంబడి 10 రోజుల కానించాలి పడతానే దండం పెడతారా రారా నాకు అది నెత్తిపోతుంది కొట్టాలి రారా అంటే అత్తలేడు ఆయన వండిపో నమ్మని అత్తనా అంత అయిపోయింది పోయిన సంవత్సరం మాకు వీకిచ్చినాం నాకు వీకిచ్చినాం అందరు వీకిచ్చినాం కానీ ఊరు అయిపోయిందని ఇంకా పక్క 2 కాడ పోయి ఇంకా వేసి కొత్త డాక్టర్ కొన్నాని వానికి ఏదో మభ్య పెట్టి నార్మల్ తీసుకున్నాం మనకు వండిపో ఎందుకు కాదే వాడు నా పక్కెంబడి మా అన్న కొడుకుది కొడతా అంటే అరే ఇక నాది కూడా కొట్టరా ఇక ఎట్లయితే అట్లా అని చెప్పి అని అన్న నేను ఉన్న 3 కల భూమికి 36 మంది దగ్గర తిరుగు 36 మందితో కొట్టించుకో పైసలు లేనప్పుడు ఏం లేనప్పుడు ప్రైవేట్ రెడ్ స్టేట్ నా దుందురమ్మని చెప్పన్నది ఎట్లా దుంతారా నీకు ఎవరికైనా దున్నే పైసలు తెచ్చావా నాకు పోయిన సంవత్సరం దున్నే ధర్మాత్మ నువ్వు బాగా లేనప్పుడు అలా కొడతాను ధర్మాత్మ అని చెప్పిన కింద ఏం తెచ్చి పెట్టాలి మీరు చేపట్టి మీరు కొనుక్కుండా పోతుంది నేను అమ్ముకుంటా బ్యాంకులో పండి కంపెనీలకు మందులు తీసుకొని పైసలు లేకపోతే సిగ్గుండాలా మాట్లాడడానికి అందరికో పైసలు ఉన్నప్పుడు అందరు కడపోతారు ఏం లేనప్పుడు ప్రైవేట్ స్టేటు అని ఇంటికా లేకున్నా బాగా వస్తారు అవసరాన్ని బట్టి ఏదో తప్పైంది కానీ ఎట్లనే ఇక నువ్వు ఎన్ని తిచ్చినా కొచ్చినా నువ్వే ఇక దిక్కు నేను ఇప్పుడు దుంతా అడుగుకుంటాడు వెంకటేష్ గారు ఎట్లా చేసి వాడు మరి 10-20 రోజుల కాంచెలు బతిలాడతాను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు వాడు దున్నిండు నేను వచ్చి దున్ని అనుకో వాడు నాకు పంచాయతీ అవుతుంది నలుగులో పిలిపిస్తే తప్పవుతుంది అన్ని తెలుసుకొని తెల్లంటికలు అయినాయి నేను దున్నాను వాడితో దున్నించుకొని ఎట్లా చేశాను అని వాడు అత్తలేడు చెడు కాకపోతే నువ్వే ఫోన్ చేసి అడుగు వాడు అత్తానంటే ఇవాళ దున్నించుకుంటా వాడు ఏమన్నా అంటే నాకు 5-6 ఎకరాలు ఉన్నది నీ 20 గుంటలకు నేను వచ్చి అక్కడ ఇయ్యనా నాకు ఇదంతా పోదా అని చెప్పి అంటాను వాడన సో కరెక్టే వానికి నీ 3 గుంటల భూమికి 20 గుంటలకు ఇక్కడ దాకా 5-6 ఎకరాలు పెట్టుకొని ఏదో పొరపాటు అయిందా వానికింత పోసి నువ్వు ఇంత వేసినావా పైసలు మన ప్రధానికి ఇవ్వాలి ఇంత మందు పోతే వాడికి అక్కడ నుంచి 3 కిలోమీటర్ దూరం వస్తారు పోసినా మనకి పోసిన 1 కోటి రూపాయలు తాగిండు ఆ రోజు 3 కిలోమీటర్ పోవాలి నువ్వు ఇచ్చే పైసలు ఢిల్లీకే సరిపోవు మనకి ఇంత పోసినట్టని మీరు లంగలుతారని మీరు చేయబట్టి ఉండే మంచోడి ఖరాబ్ అవుతాను వాడి దగ్గర దొరికింది నీకైతే మంది అందరు సంవత్సరాలే కానీ ఇక నేనే లంగనైనా అందరికి వచ్చి సోపతి కానీ అంతా చెట్టు ఇక తిడితే కనుక టాస్క్ అయితే పంపించే దండం పెడతానే అయ్యో ఎట్లా మరి పోయిన సంవత్సరం పైసలు మరి పంపిస్తా ఇక పోయిన సంవత్సరం అయితే కానీ ఈ సంవత్సరం ఇస్తానే పోయిన సంవత్సరం నేను అటే ఇంకా వడ్లు అమ్మి నాకు ఇస్తా కానీ మీరు తప్పవు కదా మాట తప్పుతానా చెట్టు సరే ఇంకా డ్రైవర్ వస్తాడు డీజిల్ మనం పైసలు ఇచ్చి
మంచిగా 20 సార్లు 3 సార్లు దున్నిసుకో మరి సుమా మళ్ళా వాడు ఎందుకు దున్నావు పొలం అని చెప్పని వాడు అన్నా అనుకో వాడిని అలానే తోడి పెడతా వాడితో మాట రానియా డాక్టర్ చేసి కానీ వెంకటేష్ కానీ అన్నావు అనుకో ఆ సంగతి అంతా నువ్వు చూసుకోవాలి నాకు నిజం పూర్తి తెలుసు కదా ఒక్కసారి నమ్ముతాను ఇక ప్రతిసారి నువ్వే దిక్కు అవుతాను చెట్టు ఇంకా అదేనే గట్ట బతలని మీరు చేరి జల్లి పంపి మరి వాడిని నువ్వు పోడాల్సిన పైసలు తయారు చేసుకో ఇవన్నీ నీయేనా ఈ ఫోన్ గిట్లా సరే ఇదే కదా అసలైన జీవితం నవ్వుల రేఖలు గుండెను తాకుతాం ఇదే కదా మనసుకు ఆనందం ముగిసిన కలలకు పుడమి మురిపించటం ఇదే కదా అందాల లోకం దేవుడే దిగి వచ్చి నచ్చిన లోకం నా మనసును హాయి పరిచే పాట వీడెవడో నా పొలంలో కొడతాండి ఏంది కావచ్చు వీడు వాడి అరే వాడి ఆపు ఆపు బోసిరికా ఆపు ఆపురా ఏంది అరే ఏంటంటారు కదా బోసిరికే కొచ్చిందానే నువ్వేంద్రా కొచ్చేది అరే నీకు ఎవరు కొడతారా అరే ఎవరు కొట్టా బోసి నువ్వు పని చేయరా ఆరు కొట్టింది ఎవడు చాలు దొక్కింది ఎవడు ఎవరు కొడతారు నీకు ఎవరు కొడతారా అరే ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రా నీకు నువ్వు దిగు దిగు పాడక నువ్వు దిగు కాదు నీకు నారాడు కొట్టింది ఎవడా అరే నారాడు కొడతా నువ్వు ఒక్కసారి వచ్చినప్పుడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రా నువ్వు వచ్చినావా 5 నిమిషాల కత్తా 10 నిమిషాల కత్తా నా 5-6 రోజులు నువ్వు నడిత పంచడి నేను అప్పటిదాకా ఇక్కడ పండరా నేను ఒక్కొందే ఉన్నది అన్న నీకు ఎవరితున్నది అలా మొత్తం మిట్టలకి వేయలేదు నువ్వు కిందనే మొత్తం ఆ బండ్లు పోకుండా నాకు మరి తొక్కుతా ఏంద్రా బండి వచ్చినప్పుడు దున్నించుకోవాలి ఫోన్ చేస్తారు ఉరికేస్తారా నీకు అందుకే నీకు తీరినప్పుడే నాకు తీరద్దా నాకు కూలీలు దొరకద్దా నాకు ఏస్టోలు రావద్దా నాకు శాతగానోని నాకు కథ వెనక ముందు నీళ్ళు చిక్కలు ఈ వజ్రాన్ని వానల కన్నా పండుతుంది అనుకొని ముందుగా వేసుకున్నా నువ్వు నాలుగు కొట్ట నువ్వు నాటుకు కొట్టాలని రూలే రూలే నారాడు కొట్టినోడే నాటు కొట్టాలి ఎవరితో అనిపిస్తావు మేము నార్లకు ఎందుకు కొడతాను నాటుకు పిలుస్తానే కదా నాటుకు పిలుస్తామని అంటే నీ ఇష్టం ఉన్నప్పుడు అత్తే నడవది నేను పిలిచినప్పుడు రావాలి నువ్వు రాకుంటే నడిత పక్కేసుకొని పండుకొని నేను మంది అందరికి వచ్చినాక నాకు తీరినప్పుడు నీకు వచ్చి కొడతా అంటే ఎవడుకుంటారా నేను నీళ్లు పోతానే అని రా అని ఫోన్ చేస్తాను అరే ఏదో కూడా మొన్న 3 రోజులు 4 రోజులకు వచ్చిన వానలక ఇప్పుడు ఎండలు కొట్టబోతే ఉన్న నీళ్ళు బీక్తలేవు వారా నాకు గండేసుకోవాలి ఎక్కడ గండెత్తావు గండెత్తావు వచ్చి రాత్రిపూట తొక్కికొని పట్టుకొని పోయేటోడు లేకపోతే ఒడు మీద అరే నేను ఆల్రెడీ పర్వీన్ గాని టాస్కర్ తోడు కొట్టించుకున్నారు నువ్వు వచ్చి కొడతా అని చెప్పి కొట్టించుకోవే నాది ఇది యాట నేనే కొడతా నాదే ఇది యాట నువ్వు కొడితే నువ్వు యాళ్ళ కచ్చి కొట్టాలరా ఈ ఏడు నీ ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా నేను యాళ్ళ కచ్చి కొడతా అంటే నీ ఇష్టం అరా ముసలోడా నువ్వు ఎక్కువ చేస్తాను గల్లు వదిలిపెట్టు మంచిగా ఉండదు టాస్కర్ తెలియదు నేను తీయను ఎందుకు తీయవు పోతా అరే నేను ఎంత మంది కానీ ఇస్తాను కొట్టిన పేరు మళ్ళీ నాకు రావద్దు చెప్తారా కొడతావా డాక్టర్ కింద దొక్తా మరి చెప్తారా ముసలోడా మంచిగా ఉండదు నన్ను దొక్కుతావా మళ్ళీ లేకపోతే నువ్వు అతను నా చెలికలు అడుగు పెట్టి అధికారం అరే నా అడుగు నువ్వు కొడతా నువ్వు నాకు ఏళ్ళ ఖర్చు కొడతా నేను అరే నీకెవడి ఇవ్వాలి పైసలు ఫస్ట్ వచ్చినోనికి ఎవడి ఇవ్వాలి నాటుకు వచ్చిందా నచ్చు నువ్వు నాటుకు గిలిపరిస్తే వాడు ఎట్లా కొట్టిండు నేను ఎట్లా కొడతాను చూసుకోవా అరకదా కూడా నువ్వు అట్లా కొడతానని నిన్ను ఫస్ట్ పిలిచిరా నువ్వు ఆగాల 2 రోజులు ఎవరు నువ్వు ఫస్ట్ ట్రాక్టర్ దిద్దురా నేను తీయను కొట్టుకోనే పుణ్యానికి పైసలు వీకి మరి ఎక్కడ పిలిపిస్తా పైసలు ఇవ్వకపోతే అవి ఎట్లా రావాలన్నా కూడా నేను చూసుకుంటా నువ్వు ఏదో పొక్క వాళ్ళు కదా ఆగచ్చినట్టున్నావు రే మరి వెంకటేష్ గా మరి అంత మరి బొత్త వాళ్ళు కదా మరి పోయిస్తాను అని బాగా మాట్లాడతానవా వెంకటేష్ గా నేను మర్యాద ఏం చెప్తాను నువ్వు ఫస్ట్ టాస్కర్ తీపోనాడు నువ్వుది ఇవ్వంది ఫ్రీగా ఉంటే వంద పట్టుకొని వచ్చి ఊలాడుకుంటా కొట్టించుకున్నావు ఏం పట్టుకున్నారా నేను ఇవ్వండి ఏం పట్టుకున్నారా ఏం పట్టుకున్నా నేను చెప్పు ముసలాడు నువ్వు బాగా అదైతుంది పొమ్మన్నాను పోతానా నువ్వు మళ్ళీ నన్ను కొడతావా నా గల్ల పట్టుకునే అంత మొగను అయినవారా ఇడిచిపెట్టు నువ్వు వదిలిపెట్టు ఫస్ట్ నువ్వు ఇడిచిపెట్టు నువ్వు వదిలిపెట్టు ఇక్కడ నువ్వు ఇడిచిపెట్టు నేను పెడితే దీని నేను పోతే ఆగి ఇవాళ నువ్వు నా గల్ల పట్టి అంత మొగను అయినావు ముసలాడు నువ్వు అంతా తెలియ కల్లోనివే కానీ నువ్వు వేరే దున్నిచ్చుకున్నావు అరే నాయనా అరే నువ్వు యాళ్ళకి రానప్పుడు నేను వేరే తోతో దున్నిచ్చుకోకపోతే నేను ఏం చేయాలి రా మొట్టు నీ బతుకు ముసలాడా మళ్ళీ నువ్వు మాటలు దాడతాను మరి చెప్పు ఇప్పుడు అయ్యి నువ్వు ఇప్పుడు అయ్యి వెంకటేష్ గా నువ్వు ఇత్తువాలి కదా ఆయన అట్టున్నావు నువ్వు ఇంచల్పో నేను పోను దున్నేపోతా నువ్వు బాగా నకరాలు చేస్తాను ఏంట్రా ముసలను నన్ను కొట్టేదా మొగను ఆయన
నా తప్ప ఇదిరా, ఇంకోసారి నిన్ను ఆడరా పుణ్యం ఉంటుందిరా. అరే అబ్బా ఒక్కరా తాత ఏమైంది గిట్లా కొట్టుకుంటారు గిల్లా ఏంద్రా బల్బు చూస్తాను ఆరా. ఆగు వెంకటమ్మ ఆగు జర ఆగు. మొత్తం ఏంది గట్లైన మనిషి అంతా. అరే ముసలు ఉంది నారాడు కొట్టిన నాటుకు బిల్లు వాళ్ళ వద్దా. అరే తాత అది కూడా వాస్తవే మరి. నారాడు కొట్టిన నీకేమరు కానీ ముడి ముడికి ముచ్చట్లు చెప్పాను కత్తనవరా. వానికి 4-5 సార్లు ఫోన్ చేసిండ్రా నాటుకు కొడుదురా అని. ఆయన ఊరి మీద ఉన్న పొలాలు అన్ని కొట్టుకుంటా ఆఖరికి నాగరికి కత్తరాట. రోడ్డుకున్నది కాదే పొలం మరి వెనక అన్ని దురుకుంటూ రావద్దా. ఇక నువ్వు నాకు సార్లు చెప్పొస్తావా రోడ్డు కుంటే నాకు వీడు నాటుకు పోసిన నారు పోతే ఆ ఎండలకు చక్కగా పెరగలే. నాకు పెరిగిన నారు ఒక కాడ దొరికింది తీసుకొచ్చుకొని నాటేసుకుంది. అందుకు మరి వచ్చి కొట్టు అన్నప్పుడు మరి యాల కచ్చి కొట్టద్దా యాల కదా కొడు. ఇప్పుడు బాట ముత్తాను అవతల పరిస్థితి. నువ్వు అన్నది ఆయన కూడా కొంచెం ట్రాక్టర్ అయినా పని ఉండదు అనే. ఎంత మంది విలువారు ఊర్లో మీ ఊర్లే. అరే నీ అలక తక్కువ వానికి ఇవాళ వస్తానా రేపు వస్తానా ఎల్లుండి వస్తానా ఆవిడ ఎల్లుండి వస్తానా అని వారం రోజులు జరిపిండు. వారం రోజుల దాకా నేను ఈయన పండనా. ఇప్పుడు అవతల ఎట్లా మరి ఇలా బాట ముద్ద వాళ్ళు మరి 4 రోజుల కానీ ఫోన్ చేస్తానంటే కడకి వచ్చిపోతాయి వస్తానని చెప్పినా. అరే వస్తానని వారం రోజులు ఇంత మంది ఇప్పుడు వస్తాను ఇప్పుడు వచ్చి ఇది ఆల్రెడీ కొట్టిండు. వచ్చినప్పుడు అరే నేను పర్వీన్ రెడ్డి టాస్క్ తోడు కొట్టించుకున్నాను మళ్ళీ కొడతాను. ముసలోడా రేపు పొద్దుగల పెద్ద మనుషులు కానీ పిలిపి నీ పెద్ద మనుషులు నువ్వు కలిసి ఇద్దరు ఊగులాడాలి. అంటే పెద్ద మనుషులు కూడా అవే చూపెడతాను కదా. పెద్ద మనుషులు నీతి న్యాయం చూసి చెప్పరా. అరే వీడు ఏమన్నా అంటే దాని వీని పాచోళ్ళకు మందు పోయించుకున్నాడు ఎగేసుకొని వస్తున్నారు రాంచను. నువ్వు ఆగరాదు పెద్ద మనిషి లెక్క మొత్తం వయసు లెక్క ఊరుతాను. నాకు తెలియదు మొగోళ్ళు ఉన్నారా. నన్ను కొట్టిన దెబ్బ తాకింది బదనం ఖర్చులన్నీ రాటు పట్టుకొని వస్తాను రాంచను. కాస్కర్ అంటే సాగు కొడతా లేకపోతే నా పొలంలోకి వచ్చి నన్ను ఎన్నిసార్లు కొడతారా పొలాన్ని కొడతారా. కొట్టుకొని తీరా అదే నీ ఎంత మంది కొడతారా. నువ్వు ఇక్కడ నువ్వు పెద్ద మనిషి అని నువ్వు ముడి ముడి కదా ముచ్చట చెప్పేదానికి వస్తావా. నువ్వు ఇంకా నడువు మరి తొక్కుతా మరి వేడికిరా పోయేది. నువ్వు ఎట్లా కొడతావా చూస్తాను. టాస్క్ ఎట్లా కూర్చు కదులుతావు నేను చూస్తా. నువ్వు అట్లే కూర్చో పొద్దుల నిన్ను అట్లే ఉంచి కొడతావు. కొట్టు ఎంత వచ్చినా మంచిగా ఇయ్యాలా. వాడిని పలుపు చూడు వాడిని పలుపు చూడు వాడిని కథ చూడు. కొడి కాదు నిన్ను నరకనే నరుకుతా. నువ్వు పోనీ ఎంత పోనీ పోనీగా అడ్డమంటాడు గదిని మీద ఎక్కించుకొని పోతావా. కూర్చోమన్నా పానమంతా గిరగిర మొత్తం గదంతా తిప్పుతాను సోది లేకుండా ఎక్కి కూర్చోమన్నా కొట్టించిన చెప్పినాక కూడా మళ్ళీ ఎందుకు కొడతాను. కొట్టాడు అరే బాగా ఏర్పడతలేదా ఎప్పుడు కూర్చోమన్నాడు మొత్తం అడ్డమంటాడు. నీ చూడు ఎట్లయినా నేను వాడి వెళ్ళాను మింగి నీళ్ళు తాగా అనుకుని వచ్చిండ్రా ఈ పొలంలోకి. మనవాడు వచ్చిన బలం చూసుకొని ఎగురుతాను కదా. మనవాడు వచ్చిన బలం చూసుకొని ఎగురుతాను కదా. ఎగురుడికి కూడా బాగా మాట్లాడతారు. అన్నారా ఊళ్ళకైతే మీ పంగల్ వలుతాయి కానీ నువ్వు పంగల్ గింగల్ అని మాట్లాడకు చెప్తానా. ఊళ్ళకి వచ్చినాక చూసుకుందా ఇక నువ్వు అసలు నీ ట్రాక్టర్ అరే పట్ల నువ్వు పోరా ట్రాక్టర్ కూడా నేర్చుకున్నాడు. నీ ట్రాక్టర్ కూడా రేపు పొద్దుగా ఎవరిని తీసుకొని రాపో నీ ట్రాక్టర్ రాపా. ఏమి అడవి నుంచి నీ ట్రాక్టర్ కూడా లేదు.
నువ్వు ట్రాక్టర్ కూడా రావద్దు పోయి నుంచి వెళ్ళిపో